கொஞ்சம் காதல் வளர உள்ள வாட்டத்துக்கு தம்மா நெஞ்ச பூட்டி வச்சது பொன்னணிந்திடமா హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డెమో వీడియో అయితే చూసాక ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. సో నేను చాలా డేస్ నుంచి ఈ వీడియో అయితే ఎడిట్ చేయాలనుకున్నా, నాకైతే టైం అయితే అస్సలు కుదరక ఈరోజు అయితే ఈ వీడియో అయితే ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇది కొంచెం ఓల్డ్ అయినా కానీ నేను చాలా డేస్ నుంచి ఈ వీడియో పోస్ట్ చేయాలనుకుంటున్నాను, అందుకే ఈ డే అయితే పోస్ట్ చేస్తున్నాను. సో నేను 2 ప్రాజెక్ట్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ 2 ప్రాజెక్ట్స్ని అయితే ఇంపోర్ట్ అయితే చేసుకొని ఫస్ట్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ నేనైతే ఒక లేయర్ని అయితే యాడ్ చేయాలి. బ్యాక్ అయితే వచ్చేసి మన సెకండ్ ప్రాజెక్ట్ టెంప్లెట్ దాన్ని అయితే ఓపెన్ చేసుకొని ఫైల్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసి కాపీ ద లేయర్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. సో ఇప్పుడైతే మెయిన్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని స్టార్టింగ్ పై క్లిక్ చేసి పేస్ట్ లేయర్ పై అయితే ట్యాప్ చేసి లాంగ్ ప్లేస్ చేసి కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. ఇక్కడైతే యాడ్ చేసుకున్నాక మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి మిడిల్లో అయితే ప్లేస్ చేసుకొని 3 డాట్స్ పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా పై ట్యాప్ చేసి ఫ్రేమ్కి అయితే అడ్జస్ట్ అయితే అవుతుంది. సో చూసారు కదా, ఇప్పుడు కొంచెం పక్కకి స్క్రోల్ చేసి ఇమేజ్ లేయర్స్ కనిపిస్తుంది, వాటిని లాంగ్ ప్లేస్ చేసి 2 లేయర్స్ని అయితే కాపీ ద లేయర్ అయితే చేసుకోండి. ఫైల్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయండి ఫస్ట్ అయితే. సో లాంగ్ ప్లేస్ చేసి ఫైల్ ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీ ద లేయర్ అయితే చేసుకోండి. సో ఇక్కడ థర్డ్ బీట్ మార్క్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ స్టార్టింగ్ ఫస్ట్ బీట్ మార్క్, ఇది సెకండ్ బీట్ మార్క్ కదా, బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడైతే థర్డ్ బీట్ మార్క్ దగ్గర నుంచి అయితే ఇమేజ్ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. సో పేస్ట్ ద లేయర్ పై అయితే క్లిక్ చేసి 2 లేయర్స్ పేస్ట్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసి పేస్ట్ 2 లేయర్స్ పై అయితే ట్యాప్ చేసి లాంగ్ ప్లేస్ చేసి కిందకైతే స్క్రోల్ అయితే చేయండి. సో లేయర్స్ని అయితే కిందకి స్క్రోల్ డౌన్ అయితే చేసినాక కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. సో మళ్ళీ ఆ లేయర్ పై అయితే ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి ఇంకో మీ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో నేను స్టార్టింగ్లో కూడా కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి స్టార్ట్ సింబల్ పై క్లిక్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకొని బీట్ మార్క్ దాకా అయితే. ఇంకా మన ఛానల్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే అయితే మీకు వీడియో అయితే ఎలా ఎడిట్ చేయాలో క్లారిటీ అయితే వస్తుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎడిటింగ్ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో ఇక్కడైతే మళ్ళీ బీట్ మార్క్ దగ్గర నుంచి అయితే మళ్ళీ ఫైల్ ఆప్షన్ పై క్లిక్ చేసి పేస్ట్ ద లేయర్స్ పై అయితే క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ చేసి కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. 2 లేయర్స్ని కిందకి స్క్రోల్ డౌన్ అయితే చేసినాక ఇక్కడైతే ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే బీట్ మార్క్ కనిపిస్తుంది కదా, దాని వరకు అయితే ఫస్ట్ ఇమేజ్ లేయర్ని అయితే స్పీడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి అడ్జస్ట్ అయితే చేసుకొని ఈ సెకండ్ ఇమేజ్ని అయితే లాంగ్ ప్లేస్ చేసి కొంచెం పక్కకి స్క్రోల్ అయితే చేయండి. ఇంకో బీట్ మార్క్ దాకా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ స్పీడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి అడ్జస్ట్ అయితే చేసుకోండి. మళ్ళీ లేయర్ పై అయితే ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళండి, ఫస్ట్ అయితే చేంజ్ చేసుకోండి. సో ఇక్కడైతే కిందకి స్క్రోల్ చేస్తే లేయర్స్ కనిపిస్తుంది కదా, గ్రూప్ లేయర్స్, దానిపై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి, అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో అడ్జస్ట్ చేసుకున్నాం బ్యాక్ అయితే వచ్చేయండి. మళ్ళీ కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తే అయితే ఇంకో లేయర్ కనిపిస్తుంది కదా గ్రూప్, దానిపై కూడా క్లిక్ చేసేయండి సెకండ్ గ్రూప్ పై. సో నేను చెప్పినట్టు అన్ని లేయర్స్కి అయితే యాడ్ అయితే చేసుకొని పైన కనిపిస్తుంది సింబల్ పై ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి.